మార్నింగ్ మా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? ఎలా మీ జీవితాల్లో దేవుని సన్నిధిలో నడిపించబడుతూ ఉన్నాయి? మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని కొరకు నడిపించబడుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని యొక్క క్రమంలో, ఆయన ఉపదేశంలో మనం నడిపించబడతాం. దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం. ప్రతి దినము ఇలా మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఒక మాట తీసుకొని నేను మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు కృపను చూపించిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈరోజు దేవుని యొక్క మాట 32వ దావీదు కీర్తన 8వ వచనము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఈరోజు దేవుని యొక్క మాట 32వ దావీదు కీర్తన 8వ వచనం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది దావీదు రాసినటువంటి కీర్తన, తన యొక్క దైవ ధ్యానం అన్నమాట. తను ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క క్రమంలో ఆయన ప్రార్థన చేస్తూ రాస్తూ ఉన్నటువంటి కీర్తన. ఆయన అంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని. ఎవరంట? దేవుడు తన మీద దృష్టి ఉంచి తనకు ఆలోచన చెప్తాడు. దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. చాలాసార్లు మన సొంత ఆలోచనలతోటి మనం వెళ్ళిపోతూ ఉంటాం కదా. సొంత ఆలోచనలు మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్నిసార్లు చాలా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. మన ఆలోచన ప్రకారము, మన తలంపు ప్రకారము, మన జ్ఞానం ప్రకారం మనం వెళ్ళినప్పుడు. కానీ దేవుని ఆలోచన, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆ యొక్క తలంపు మనము కలిగి ఆయన చిత్తము ఏదైతే ఉందో మన జీవితంలో దాన్ని బట్టి మనం వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆయన మన జీవితంలో కార్యం చేస్తూ ఉంటాడు. అద్భుతమైనటువంటి రీతిలో ఆయన మనల్ని బలపరుస్తూ ఉండేటువంటి దేవాది దేవుడై ఉంటూ ఉన్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఏదైనా ప్లాన్స్ చేస్తూ ఉన్నావా నువ్వు నీ జీవితంలో? ప్రభా, నేను దీని కొరకు ప్లాన్ చేస్తూ ఉన్నాను, నైనా గర్భఫలం కొరకు ప్లాన్ చేస్తున్నాను, ఇంటి కొరకు ప్లాన్ చేస్తున్నాను, వాహం కొరకు ప్లాన్ చేస్తూ ఉన్నాను. ప్రభా, నేను కొన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్స్ చేస్తూ ఉన్నాను, వేరే వాటి విషయమే నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ప్రభా, నాకు సరి అయినటువంటి గైడెన్స్ లేదు, లేదా సరి అయినటువంటి ద్వారము నాకు తెరవబడట్లేదు, సరి అయినటువంటి దారి నాకు తెలవట్లేదు అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావేమో. దేవుడు ఖచ్చితమైనటువంటి జ్ఞానమును నీకు ఇచ్చి నిన్ను ఉపదేశము చేసి దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి రా. ఏదైనా సరే ఆయన నీకు జ్ఞానం తెలియచేసి ఆయన నీకు బోధిస్తూ ఆయన నేను ముందుకు నడిపించేటువంటి దేవుడే ఇంటూ ఉన్నాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనకి అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, అయ్యా ప్రభా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానన్నావు. నిజమే ప్రభా, మాకు ఆలోచన చెప్పమని మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలు ప్రభా, ఎవరు ఏ ఆలోచన కలిగి ఉన్నారో, ఎవరు ఏ యొక్క ఉద్దేశం కలిగి ఉన్నారో, ఎవరు దేని కొరకు వారి యొక్క ప్లాన్స్ని వారు వేస్తూ ఉంటున్నారో, సరి అయినటువంటి మార్గంలో, సరి అయినటువంటి గైడెన్స్తో అయా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ జ్ఞానమును వారికి ఇవ్వండి, నీ నడిపింపును వారికి ఇవ్వండి ప్రభా. ఇచ్చి చక్కటి ప్రభా ఆశీర్వాదాన్ని వారికి దయచే. వారి సొంత జ్ఞానము, సొంత ఆలోచన కాదు, కానీ ప్రభా నీ చిత్తమే, నీ ఉద్దేశమే, నీ ప్రణాళికని వారి జీవితంలో నెరవేర్పు చేసి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.